పాలిసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే మ్యాథ్స్లో మంచి స్కోర్ చేయాలంటే కోఆర్డినేట్ జామెట్రీలో గ్రిప్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం ఈ టాపిక్లోని ముఖ్యమైన కాన్సెప్ట్స్ అన్నిటినీ శ్రీమతి పి. పుష్పబాయి గారి విశ్లేషణతో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలుపెడదాం. అసలు ఈ కోఆర్డినేట్స్ అంటే ఏంటి? మనకి నిజంగా ఇవి ఉపయోగపడతాయా అని ఆలోచిస్తున్నారా? మనం రోజు వాడే గూగుల్ మ్యాప్స్ అదొక కోఆర్డినేట్ సిస్టమ్. అలాగే మనం ఆడే వీడియో గేమ్స్లో క్యారెక్టర్ అటు ఇటు కదులుతుంది కదా, అది కోఆర్డినేట్ సిస్టమే. అంటే మన చుట్టూ ఉన్న టెక్నాలజీ ప్రపంచం మొత్తం ఈ కోఆర్డినేట్స్ మీదే నడుస్తోందన్నమాట. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందో ఒకసారి చూసేద్దాం. ముందుగా అసలు ఈ కోఆర్డినేట్స్ ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకుంటాం. ఆ తర్వాత రెండు పాయింట్స్ మధ్య దూరాన్ని ఎలా కొలవాలో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఒక లైన్ని ఎలా విభజించాలో, మధ్య బిందువుని ఎలా గనుకోవాలో చూద్దాం. అక్కడ్నుంచి ట్రయాంగిల్స్లో దాగి ఉన్న కొన్ని రహస్యాలను ఛేదించి ఫైనల్గా స్లోప్ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. రెడీనా? రైట్, ఇక మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. నిరూపకాల ప్రపంచం అంటే బేసిక్గా XY ప్లేన్ గురించి అర్థం చేసుకోవడం అన్నమాట. ఒక గ్రాఫ్ మీద ఏదైనా పాయింట్ యొక్క లొకేషన్ చెప్పాలంటే దానికొక అడ్రస్ కావాలి. ఆ అడ్రస్సే ఈ x, y అన్నమాట. ఇందులో x కోఆర్డినేట్ని మనం యాబ్సిస్సా అంటాం. సింపుల్గా చెప్పాలంటే అది y యాక్సిస్ నుండి ఎంత దూరంలో ఉంది అని చెప్పేది. అలాగే y కోఆర్డినేట్ని ఆర్డినేట్ అంటాం. ఇది x యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది అని చెప్తుంది. ఈ రెండు తెలిస్తే చాలు, ఆ పాయింట్ ఎక్కడుందో మనం ఖచ్చితంగా చెప్పేయచ్చు. చాలా సింపుల్ కదా. ఓకే, బేసిక్స్ అర్థమయ్యాయి గదా. ఇప్పుడు మన అసలైన టూల్స్లోకి ఎంటర్ అవుతున్నాం. మొదటిది రెండు బిందువుల మధ్య దూరాన్ని కొలవడం. దీనికోసం మన దగ్గర ఒక పవర్ఫుల్ ఫార్ములా ఉంది. చూడ్డానికి కొంచెం పెద్దగా అనిపించినా ఈ డిస్టెన్స్ ఫార్ములా చాలా సింపుల్. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. దీని వెనకున్న అసలు లాజిక్ ఏంటో తెలుసా? మనందరికీ తెలిసిన పైథాగోరస్ థియరమే. ఈ ఒక్క ఫార్ములా ఉంటే చాలు, గ్రాఫ్లో ఏ రెండు పాయింట్స్ మధ్య దూరమైనా మనం ఈజీగా కనిపెట్టేయచ్చు. సరే, ఫార్ములా అయితే మన దగ్గర ఉంది. మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా ఉపయోగించాలో చూద్దామా? ఒక ప్రశ్నను సాల్వ్ చేస్తే మనకే ఒక క్లారిటీ వస్తుంది. ఇది చూడండి, పాలిసెట్ 2025 పేపర్లో అడిగిన ప్రశ్న ఇది. 2,3 మరియు 4,1 అనే రెండు పాయింట్స్ మధ్య దూరం ఎంత అని అడిగారు. ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వశ్చన్. మనం ఇందాక చూసిన ఫార్ములాని డైరెక్ట్గా అప్లై చేయడమే. ఓకే, దీన్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇచ్చిన పాయింట్స్ని x1, y1 మరియు x2, y2 అనుకుందాం. సో మన దగ్గర 2,3 ఇంకా 4,1 ఉన్నాయి. ఇప్పుడు ఈ వాల్యూస్ని మన ఫార్ములాలో పెడదాం. అంటే √4 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 3 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే √2 స్క్వేర్ ప్లస్ -2 స్క్వేర్ అంటే √4 + 4 అంటే √8. చివరిగా √8ని మనం 2√2గా రాయొచ్చు. అంతే, సింపుల్గా ఆన్సర్ వచ్చేసింది. డిస్టెన్స్ ఫార్ములా మీద ఒక ఐడియా వచ్చింది కదా. సరే, ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్లోకి వెళదాం. అదేంటంటే ఒక లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేయడం, దాని మిడ్ పాయింట్ని కనుక్కోవడం. దీనికోసం మన దగ్గర సెక్షన్ అండ్ మిడ్ పాయింట్ ఫార్ములాలున్నాయి. ముందుగా సింపుల్గా ఉండే మిడ్ పాయింట్ ఫార్ములా గురించి చూద్దాం. పేర్లోనే ఉంది, మిడ్ పాయింట్ అంటే ఒక లైన్ సెగ్మెంట్కి ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్. దీన్ని కనుక్కోవడం చాలా తేలిక. x కోఆర్డినేట్స్ రెండింటినీ కలిపి /2, అలాగే y కోఆర్డినేట్స్ రెండింటినీ కలిపి /2 చేస్తే చాలు, ఆ సెంటర్ పాయింట్ అడ్రస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ ఫార్ములా మీద పాలిసెట్ 2025లో వచ్చిన ఒక ప్రశ్న చూద్దాం. a -6,5 మరియు b -4,3 అని రెండు పాయింట్స్ ఉన్నాయి. వాటి మధ్య బిందువు MP/3,4 అట. అయితే p విలువ ఎంత అని కనుక్కోవాలి. ఇక్కడ మనం జస్ట్ ఫార్ములాని అప్లై చేసి x కోఆర్డినేట్ని ఈక్వేట్ చేస్తే సరిపోతుంది. సరే, ఇప్పుడు కొంచెం ఛాలెంజింగ్గా ఉండే ప్రాబ్లం చూద్దాం. ఇది 2024 పేపర్లోనిది. p ఆఫ్ -4,2 మరియు q ఆఫ్ 8,3 అనే పాయింట్స్ని కలిపే లైన్ని y యాక్సిస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అనేది ప్రశ్న. ఇక్కడ మనకు సెక్షన్ ఫార్ములా అవసరం పడుతుంది. అయితే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఒక సూపర్ హింట్ ఉంది. అదేంటంటే y యాక్సిస్ మీద ఉండే ఏ పాయింట్కైనా సరే దాని x కోఆర్డినేట్ ఎప్పుడూ 0నే ఉంటుంది. ఈ ఒక్క విషయం గుర్తుంచుకుంటే చాలు, సెక్షన్ ఫార్ములా వాడి ఈ లెక్కని చాలా సులభంగా చేసేయొచ్చు.
రైట్, లైన్స్ గురించి చూశాం కదా. ఇప్పుడు మన ప్రయాణంలో నెక్స్ట్ స్టాప్ ట్రయాంగిల్స్. త్రిభుజాల రహస్యాలేంటో చూద్దాం. ముఖ్యంగా సెంట్రాయిడ్ అంటే ఏంటి, కొలినియారిటీ అంటే ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. త్రిభుజం యొక్క సెంట్రాయిడ్ అంటే గురుత్వ కేంద్రం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 3 మధ్యగత రేఖలు ఎక్కడైతే కలుస్తాయో అదే సెంట్రాయిడ్. దీని ఫార్ములా అయితే చాలా చాలా సింపుల్. 3 వర్టిసెస్ యొక్క x కోఆర్డినేట్స్ని కలిపి బై 3, అలాగే y కోఆర్డినేట్స్ని కలిపి బై 3 చేస్తే చాలు, సెంట్రాయిడ్ వచ్చేస్తుంది. 2024 పేపర్ నుండి వచ్చిన ఈ ఛాలెంజింగ్ ప్రశ్న చూడండి. ఒక ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ a, b, b, c మరియు c, e అట. దాని సెంట్రాయిడ్ వచ్చేసి ఆరిజిన్ అంటే 0, 0 దగ్గర ఉంది. అయితే a³ + b³ + c³ విలువ ఎంత? ఈ ప్రశ్న సాల్వ్ చేయాలంటే సెంట్రాయిడ్ కాన్సెప్ట్తో పాటు ఆల్జీబ్రాలోని ఒక ముఖ్యమైన ఫార్ములా కూడా తెలిసి ఉండాలి. సరే, 3 పాయింట్స్ ఉంటే ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఒకవేళ ఆ 3 పాయింట్స్ ఒక ట్రయాంగిల్ని ఏర్పరచకుండా అన్నీ ఒకే స్ట్రెయిట్ లైన్ మీద ఉంటే పరిస్థితి ఏంటి? అప్పుడేమవుతుంది? ఆ కండిషన్నే మనం కొలీనియారిటీ అంటాం. 2024 పేపర్లో సరిగ్గా దీనిమీద ఒక ప్రశ్న వచ్చింది. 1,2, -1,k మరియు 2,3 అనే 3 పాయింట్స్ కొలీనియర్ అంటే ఒకే లైన్ మీదే ఉన్నాయి. అయితే k విలువ ఎంత? దీనికి సింపుల్ లాజిక్ ఏంటంటే 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటే వాటితో ఏర్పడే ట్రయాంగిల్ ఏరియా 0 అవుతుంది. ఆ ఫార్ములా వాడితే k వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఇక మనం మన చివరి కానీ చాలా ముఖ్యమైన కాన్సెప్ట్కి వచ్చేసాం. అదే స్లోప్. ఒక లైన్ ఎంత ఏటవాలుగా ఉందో చెప్పేదే ఈ స్లోప్. దీన్ని టెక్నికల్గా రైజ్ ఓవర్ రన్ అని కూడా అంటారు. ఫార్ములా అయితే చాలా సింపుల్. m = y2 - y1 డివైడెడ్ బై x2 - x1. అంటే yలో వచ్చిన మార్పుని xలో వచ్చిన మార్పుతో భాగిస్తే చాలు, ఆ లైన్ యొక్క స్లోప్ మనకు తెలిసిపోతుంది. 2024 ఎగ్జామ్లో ఈ స్లోప్ ఫార్ములాని డైరెక్ట్గా టెస్ట్ చేస్తూ ఒక ప్రశ్న ఇచ్చారు. 4,2 మరియు 3,k అనే పాయింట్స్ని కలిపే లైన్ యొక్క స్లోప్ -2 అయితే k విలువ ఎంత? మనం ఇందాక చూసిన ఫార్ములాలో ఈ విలువలు పెట్టి సాల్వ్ చేస్తే k వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. సరే, మనం ఇప్పటిదాకా నేర్చుకున్న 4 పవర్ఫుల్ ఫార్ములాల్ని ఒక్కసారి త్వరగా చూసేద్దాం. డిస్టెన్స్, మిడ్ పాయింట్, సెంట్రాయిడ్, ఇంకా స్లోప్. ఈ 4 మీ దగ్గర ఉంటే చాలు, కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ నుంచొచ్చే చాలా ప్రశ్నలకి ధైర్యంగా సమాధానం చెప్పొచ్చు. ఇవి మీ మ్యాథ్స్ టూల్ కిట్లో ఉండాల్సిన ముఖ్యమైన పనిముట్లు. ఇప్పుడు మన దగ్గర ఈ టూల్ కిట్ అంతా రెడీగా ఉంది కదా. ఒక సింపుల్ XY గ్రిడ్ని ఉపయోగించి నిజ జీవితంలో ఇంకా ఎలాంటి పెద్ద పెద్ద సమస్యలను మనం పరిష్కరించగలమని అనిపిస్తోంది. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.